గుడివాడను క్రీడాకారుల నిలయంగా మార్చాలన్న ఉద్దేశంతో నాడు అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ ఎన్టీఆర్ స్టేడియం నందు మెరుగైన శిక్షణ అందించి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు అనునిత్యం శ్రమిస్తామని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు ఎలవతి శ్రీనివాసరావు తెలిపారు. నేడు ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో 26వ సమ్మర్ కోచింగ్ క్యాంపును ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం క్రీడల వల్లే లభిస్తుందని, క్రీడల్లో నైపుణ్యం సాధించిన ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని, ఇటువంటి చక్కటి ప్లాట్ఫామ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం లైఫ్ మెంబర్స్ లంక దాసరి ప్రసాద్, బొగ్గవరపు తిరుపతయ్య, డాక్టర్ గోగినేని వెంకటరత్నం, బీజేపీ నాయకులు వలపర్ల వెంకటేశ్వర మరియు స్టేడియం సిబ్బంది, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణంలో 26వ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. వేదిక అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రులు అందరికీ నమస్కారం. My best wishes to all the students who are participating in this summer coaching camp. 26వ సంవత్సరం గడిచినటువంటి 25 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ని పెట్టడమే కాకుండా వివిధ రకాల క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తూ పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు వారు శారీరక దృఢత్వం కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ స్టేడియం తరఫున జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు క్రీడల అభివృద్ధి కోసం ఆయన పుట్టినటువంటి జన్మస్థలమైనటువంటి గుడివాడలో దేనికోసం అయితే ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణం చేశారో తప్పనిసరిగా దానికి అనుగుణంగానే ఎన్టీఆర్ స్టేడియం కమిటీ పనిచేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి మేటి క్రీడాకారుల్ని ఈ ఎన్టీఆర్ స్టేడియం తయారు చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ రోజున రాష్ట్రంలోనే ఏ ఈవెంట్ నిర్వహించాలన్నా కూడా మీరు చూసారు, గడిచినటువంటి 2 మాసాల క్రితం అంతర్జాతీయ కబడ్డీ పోటీల్ని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే క్రీడలకు సంబంధించి మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలో గుర్తొచ్చేటటువంటి క్రీడా ప్రాంగణం ఎన్టీఆర్ స్టేడియం. మరి అంత బ్రహ్మాండంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం పనిచేస్తూ ఇటు గవర్నమెంట్ యొక్క ప్రశంసలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం నిర్వహణ జరుగుతూ ఉన్నది. దానిలో ఈ రోజున భాగంగానే ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని ఈ రోజు ప్రారంభించి ఈ నెల 28వ తారీఖు వరకు కూడా 15 రకాల ఈవెంట్స్ లో 1408 మంది పార్టిసిపెంట్స్ పిల్లలు ఈ రోజున పాల్గొంటా ఉన్నారు. వేసవి కాబట్టి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా మరి పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మా మేనేజర్ కానీ అట్లాగే మా సిబ్బంది కానీ అన్ని రకాలుగా చూస్తూనే ఉంటారు. తప్పనిసరిగా ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మరింత రాణిస్తానికి అందరూ కూడా దోహదం చేయవలసిందిగా కోరుకుంటూ, మరి ఇంకా రాబోయే కాలంలో అనేకమైనటువంటి క్రీడా కార్యక్రమాల్ని నిర్వహించేదానికి మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు కూడా ఎంతో ఉత్సాహంతో మన స్టేడియాన్ని ఇంకా డెవలప్ చేయాలి, తప్పనిసరిగా ఉపాధ్యక్షులు ఎలా శ్రీనివాసరావు గారు అధ్యక్షున జరిగే ఈ కార్యక్రమానికి వేదికలకి పెద్దలందరికీ ఇక్కడ చేసిన అంతా స్టూడెంట్స్ కు శిక్షణ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మెయిన్గా ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణా తరగతులు దాదాపు 4 రోజులు జరుగుతున్నాయి. ఈ 4 రోజులు కూడా ఈ దాదాపు ఒక్కొక్క ఈవెంట్ కు 200-300 మంది అంటే ముందే మాకు కూపన్ ఇవ్వండి, మాకు అప్లికేషన్ ఇవ్వండి అని దాదాపు 4-5 రోజుల నుంచే అడుగుతున్నారు. అంటే దానికి వస్తుందనే కాబట్టి ఈ స్టేడియం ప్రతి సంవత్సరం దీంట్లో శిక్షా తరగతులు నైపుణ్యం వారు ఫ్యూచర్ లో డిస్ట్రిక్ట్ లో కానీ
నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లో కూడా ఏదో ఒక పేరు తీసుకొని వస్తున్నారు. అలాంటి శిక్షా తరగతులు ఏర్పాటు చేసిన మన యలవర్తి శ్రీనివాసరావు గారి టీంకు ప్రత్యేక ధన్యవాదాలు లో అన్న నందమూరి తారక రామారావు గారు 83లో మనకి ఎన్టీఆర్ స్టేడియాన్ని స్థాపించారు. ఈ ఎన్టీఆర్ స్టేడియం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ క్రీడాకారుల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తయారు చేసి క్రీడాకారులు పార్టిసిపేషన్ చేసే విధంగా కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మరి గత కమిటీ కంటే కూడా ఇప్పుడు వచ్చిన మా కమిటీ వైస్ ప్రెసిడెంట్ యలవర్తి శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్నారు. మంచి స్పోర్ట్స్ లో మంచి అవగాహన ఉంది. ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ అంతర్జాతీయ క్రీడలను కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ క్రీడాకారులందరూ కూడా స్టేడియం నిర్వహించు సమ్మర్ కోచింగ్ క్యాంపుల్ని వినియోగించుకొని, మీ అందరికీ తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారు గుడివాడికి ఇచ్చిన గొప్ప వరం ఈ స్టేడియం. ఒకప్పుడు ఒక చెరువుగా మురికి కూపంగా ఉన్న ఈ ఏరియాని టౌన్కి గుండె లాంటి ప్లేస్లో సెంటర్లో సెల్ఫ్ సస్టైన్డ్ అంటే ఖర్చు లేకుండా మెయింటైన్ అయ్యే విధానంతో నిర్మించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగా గుడివాడ ప్రజలకి చాలా వరం. గుడివాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎన్ని ప్రాణాలను కాపాడుతుందో నాకు తెలియదు, కానీ గుడివాడలో ఉన్న ఈ ఎన్టీఆర్ స్టేడియం కొన్ని వేల మంది ఫిట్నెస్ కి ప్రాణాలకి రక్షగా నిలుస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మనిషికి ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం తర్వాతే సంపద, కీర్తి, ఏదైనా తర్వాతే. ఇలాంటి చిన్నారులు చిన్న వయసు నుంచి ఆడాలనే కోరికతో ఉంటారు. ఆట పిల్లలకి సహజం. ఆట ఒకప్పుడు ఆట విడుపు అంటే సరదాగా ఆడుకునేవాళ్ళు, కానీ ఆట నేడు పూట గడుపు. మీ పూటను కూడా గడిపిస్తుంది, మీకు తిండి పెడుతుంది. ఇవాళ మీరు చూస్తున్నారు ఎంతమంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ కోట్లాదికి రూపాయలకి సంపాదిస్తున్నారు. పివి సింధు, సానియా మీర్జా, శ్రీకాంత్, ఇలా చూసుకుంటే ఇండివిజువల్. ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారి స్టేడియంలో 26వ సమ్మర్ కోచింగ్ క్యాంప్కి ఇచ్చేసినటువంటి వేదిక మీద సోదర సమ్మానులు వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గారికి, అలాగే డాక్టర్ గారికి, వెంకటేశ్వరరావుకి, అలాగే లైఫ్ మెంబర్ బగ్గోరు తిరుపతి గారికి, ఈసీ మెంబర్ చిన్ని గారికి, ఇతర పెద్దలకు, కోచెస్కు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ ముందుగా నా నమస్కారాలు, బాలబాలికలు నా దీవెనలు. మరి ఇప్పటివరకు కూడా చాలా లేట్ అయింది. పెద్దలు చెప్పింది కూడా ప్రతి ఒక్క మాట కూడా నీకు ఆనిముత్యం లాంటి. ఈ స్టేడియంలో మీరు ఏ రకమైన గేమ్లో కానీ ఈ నెల రోజులు నేర్చుకుని తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకుని మీరు చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదే రకంగా మీకు చదువుతో పాటు క్రీడలు కూడా ఉంటే క్రీడల కోటాలో మీకు ఉద్యోగాలు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అదే రకంగా శారీరక దృఢత్వానికి మీకు ఉపయోగపడుతుంది. మానసిక ఆందోళన లేకుండా ఈ స్టేడియం మీకు ఉపయోగపడుతుంది. ఎన్ని రకాలుగా కావాలన్నా అన్ని రకాలుగా ఉపయోగించుకునేటటువంటి అన్న నందమూరి తారక రామారావు ప్రాంగణంలో మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను ఒప్పించి వారిని కూడా తీసుకొచ్చి వారికి సంబంధించినవి కూడా నేర్పించుకోవాలని చెప్పేసి పిల్లలు పొద్దున్నే లెగిసి ఇక్కడికి వస్తారు. అంటే మీరు ఇక్కడ 6 గంటలకు వచ్చేప్పటికైతే 5:30 కల్లా రెడీ అయ్యి రావాల్సి వస్తుంది. ఆ రకంగా పిల్లగాడి పడుకుంది, ఎండలో తిరగమాకండి, ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండండి. మరి మా కోచెస్ కానివ్వండి,